యా సో మేము అప్పుడే ప్లాన్ చేసుకుందాం కిడ్స్ని అనుకుంటున్న టైంలో వీ గాట్ టు నో దట్ మంజు ఇస్ ప్రెగ్నెంట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ గాట్ టు నో ఇట్ ఆన్ దివాళీ 2023 because Diwali is some precious day for us and then we had a gender reveal and we got to know it's a baby girl, so we both felt very happy and we started thinking what to buy for her and what items we need to be ready with and the main and biggest task is the name because that is something which we can't change. అంటే నాకు ఆల్వేస్ నాకు గర్ల్ కావాలని ఉండింది, మౌర్యకి ఎవరైనా ఓకే అన్నట్టు ఉంది, బట్ ఐ ఈగర్లీ వాంటెడ్ గర్ల్ అన్నట్టు. సో అండ్ జెండర్ రివీల్ రోజు వి గెట్ టు నో దట్ షీ ఇస్ ఎ గర్ల్, సో వి ఆర్ సో హ్యాపీ. లాస్ట్ కరెక్ట్గా కార్తీక మాసం స్టార్టింగ్ నాడు తెలిసింది మంజు కన్సీవ్ అయింది అనేసి. పొద్దున్నే పూజ చేసుకుని లేచాము, చెప్పింది. హ్యాపీగా అనిపించింది. సరే ఇక డెలివరీకి వెళ్తాం కదా అనుకునేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా ఈయన కాస్త సిక్ అయ్యారు. అప్పుడు ఆ 4 రోజులు మాత్రం డెలివరీ అయ్యాక అయ్యో ఎవరు చేస్తున్నారు ఏంటి అని చాలా వర్రీ అయ్యాము. కాకపోతే ఫ్రెండ్స్ పాపం అందరూ కలిసి బాగానే హెల్ప్ చేశారు. హ్యాపీగా వచ్చి దాన్ని చూడగలిగాం. మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడల్లా నా కొడుకు నా ఫోన్ కోసం నేను లేనని చెప్పి వెయిటింగ్ చేస్తున్నాడు. ఇంతలో వాడు డాడీ నీకు మాట చెప్పాలంటే నేను ఏంటి ఏమైనా విశేషం ఏంటి అంటే అవును అన్నాడు. బహుశా ఏమైనా సంజయ్ అవుతున్నావా ఏంటంటే నీకెట్లా తెలిసింది డాడీ అన్నాడు. అట్లా అనిపించింది. నువ్వు విశేషం అంటే నాకు అదే కదా విశేషం. తర్వాత ఇంతలో మేము జర్నీకి అమ్మాయి డెలివరీ టైంకి జర్నీకి చేద్దామని చెప్పేసి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు వేరే హెల్త్ ప్రాబ్లం వల్ల దాని వలన కొద్దిగా చాలా వరి అయిపోయాను. యాక్చువల్లీ ఆపరేషన్ చేసుకుంటాం ఇవన్నీ కూడా నాకు వెళ్ళగలుగుతానా లేదా దీని కంటికి వీళ్ళ ప్రయాణము అనుకున్నప్పుడు నేను చాలా మెంటల్గా వారికి హెల్ప్ చేయలేకపోయాను. మేము అట్లీస్ట్ చేసేదేం లేకపోయినా సపోర్ట్గానా లేకపోయామని చాలా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఇక ఆపరేషన్ అయిపోయి అమ్మాయి డెలివరీ అయిందని చెప్పి తెలిసిన తర్వాత పాప పుట్టిందని తెలిసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత ఎప్పుడు వస్తామా అని చూసుకుంటూ రోజులు క్షణాలు లెక్క గడుపుకుంటూ వచ్చాము. వచ్చిన తర్వాత చూసిన తర్వాత నా మనసు చాలా వికలమైపోయింది. ఎందుకంటే వీళ్ళిద్దరు చాలా కష్టపడతాం. పాపం దానికి స్నానాలు చేస్తాం కానీ దానికి పాలు తాగిస్తాం కానీ ఏం తెలియనోడు కూడా ఇద్దరు కూడా ఏం తెలియదు. అయినా సరే ఇద్దరు చాలా తిప్పులు పడుతుంటే చాలా బాధ అనిపించింది. వాళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారు. మెయిన్ అది వాళ్ళ తాత ఎదురుగా వెళ్ళి నుంచోగానే అర్థమైపోద్ది తాత నన్ను ఎత్తుకోవడానికి వస్తున్నాడని. కాళ్ళు కొట్టేసుకుంటూ నవ్వుద్ది. నేనంత ఎత్తుకోను కానీ ఈయన ఎత్తుకుంటాడు. అది ఇప్పుడిప్పుడే కొంచెం అన్నీ అర్థం అవుతున్నాయి, చూస్తుంది.
ఆ